ఈ లోకంలో ఆయన బిడ్డలంగా బ్రతుకుతున్న మనం అందరం బలము కలిగి ఉండాలని దేవుని కోరిక. బలము కలిగి ఉండటం అంటే దేంట్లో బలము కలిగి ఉండాలి? శరీర బలమా? కాదు, ఆత్మబలం. ఆత్మబలము కలిగి ఉంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఈ లోకంలో శరీరము పుష్టిగా ఉంటేనో, శరీరము ఆరోగ్యంగా ఉంటేనో బలవంతులము కాదు. శరీరము బలహీనంగా ఉన్న, శరీరం నీరసించిపోయినా ఆత్మ ఉజ్జీవించబడుతుంటది. చూసావా? వారు బలము కలిగిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే, సపోజ్ మనకి ఇప్పుడు తిరుగుతుంది, మీకు గాలి రావటానికి ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ తిరగటానికి, స్పీడ్ తిరగటానికి కాయ ఒకటి ఉంటుంది. స్తోత్రం. ఆ కాయలో పవర్ ఉన్నంతసేపు బాగా స్పీడ్గా తిరిగిద్ది. అది కానీ బలహీనమైందనుకో ఎట్లా తిరిగిద్ది? అది చిన్నగా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ ఫ్యాన్కి ఏమైపోయింది? కాయలో పవర్ అయిపోయింది. పవర్ అయిపోయిన తర్వాత ఇక అది ఇవ్వవలసిన గాలి ఇవ్వలేదు. మనం వెంటనే అర్థం చేసుకొని ఆ కాయ మనం మార్చగలిగితే అద్భుతంగా మరలా ఫ్యాన్ తిరుగుతుంది, మనకు సమృద్ధిగా గాలి అందుతుంది.